హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నందు సోన్. ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా టీవీకి, ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నారు కదా! సో, వాళ్ళని కొంచెమైనా డైవర్ట్ చేద్దామని నేను అమెజాన్‌లో ఆర్డర్ చేసిన 2 ప్రొడక్ట్స్ నేనిప్పుడు మీకు చూపించబోతున్నా. సారీ, నేను కాదు, మా పాప చూపించబోతుంది. సో, ఫస్ట్‌ది బ్రష్ క్లీనర్. చూసారు కదా అది ఎంత ఎక్సైట్ అవుతుందో. సో, దాంట్లో మనం ఓపెన్ చేయగానే మనకి ఒక చిన్న బబుల్, కలర్ మిక్సింగ్ ప్లేట్, బ్రష్ హోల్డర్, దానికొక డ్రైన్ బటన్ కూడా ఇచ్చారు. ఇవన్నీ మనకి సెపరేట్ పార్ట్స్ లాగా వస్తాయన్నమాట. సో, మిక్సింగ్ ప్లేట్, బబుల్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిక్స్ చేసుకోండి. సో, ఆ బబుల్ తీసుకొని ఇలా వాటర్ ఫిల్ చేసుకోండి. సో, బబుల్ని ఆ బాక్స్‌కి ఫిక్స్ చేయకుండా ఆ బబుల్ని అలాగే పెట్టి ఆ బాక్స్‌ని దానికి ఫిక్స్ చేయండి. సో దట్ ఈజీగా ఉంటుంది. మేము ఫస్ట్ అలా ట్రై చేసాము. సో, వాటర్ అన్నీ స్పిల్ అయ్యాయి. మీరు ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. సో, మా పాప చూపిస్తున్నట్టు అలా బబుల్ని ఆ బాక్స్‌కి ఫిక్స్ చేసేయండి. తర్వాత వాటర్ అన్నీ బ్రష్ క్లీనర్లోకి ఫ్లో అవుతాయి. సో, డ్రైనర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి కలర్డ్ వాటర్ అంతా ఫ్లష్ అయ్యి ఫ్రెష్ వాటర్ అంతా ఫ్లో అవుతుంది. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఆర్ట్ కిట్ అనమాట. ఇది అయితే ఒక చిన్న సైజ్ ట్రెజర్ బాక్స్ లాగే వచ్చింది. మా పాప దాన్ని ఓపెన్ చేస్తుంది. సో, ఓపెన్ చేయగానే మీరు వీడియోలో చూస్తున్నారు కదా! సో మెనీ కలర్ పెన్సిల్స్ అండ్ వాటర్ కలర్స్, లైక్ ట్యూబ్స్, క్రేయాన్స్ అన్నీ ఇచ్చారనమాట. సో, మీరు పిల్లల స్కూల్ ప్రాజెక్ట్స్ కోసం మీరు ఏమి పర్టికులర్గా కొనాల్సిన అవసరం లేదు. అన్నీ ఒక్క బాక్స్ కొనేస్తే అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. సో, మా పాప అయితే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా ఆ ట్యూబ్ కలర్ తీసేసి ఆ కలర్ ట్రేలో ఫిల్ చేసేస్తుంది. ఎలా ఓపెన్ చేయాలి అన్నీ చూపిస్తుంది. చూడండి అలా ఫిల్ చేసేసుకొని అండ్ బ్రషెస్ కూడా నీట్‌గా ఆర్గనైజ్ చేసేసుకుంటుంది. నేను మొత్తం ఎలా ఫిల్ చేసింది అన్నీ చూపించట్లేదు డీటెయిల్‌గా. బట్ ఇది బెస్ట్ యాక్టివిటీ ఫర్ చిల్డ్రన్. మంచిగా ఆడుకున్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. అండ్ ఆడుకుంటూనే వాళ్ళు పెయింటింగ్ కానీ అన్నిటిపైన ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. చూడండి ఎలా ఎక్సైట్ అవుతుందో. సో, నేను తనకు ఒక టాస్క్ ఇచ్చాననమాట. పెన్సిల్‌తో నేను ఒక పేపర్ పైన మంచిగా నీట్‌గా ఒక ఆర్ట్ డ్రా చేసి దాన్ని పెయింట్ ఎయ్యమన్నాను. సో, లాస్ట్ వరకి చూడండి తను ఎలా పెయింట్ చేసిందో చూపిస్తాను. సో, తనకి ఇవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ టైం పట్టింది. సో, అంతసేపు తను ఫోను చూడలేదు, టీవీ చూడలేదు, ఏమీ లేదు. హ్యాపీగా ఎంగేజ్ అయింది దీంట్లో. దిస్ ఇస్ ద బెస్ట్ యాక్టివిటీ ఐ షుడ్ సే. ఫైనలీ ఇదేనండి మా పాప వేసిన ఆర్ట్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నందు సోన్.